బా 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 ఇప్పుడే ఒక సాహసం చేశాను భయ్య. ఖాళీగా ఉన్నా కదా అని G5లో ఈ మూవీ చూసా. కావాలంటే మీరు ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. 2.5 hours ఉంది సినిమా మొత్తం. సినిమా పేరులో 3 బాలు ఉన్నాయి. కానీ సినిమా చూశాక నాకు 3 విషయాలు అర్థమయ్యాయి. ఒకటి భయం, 2 బాబోయ్ పెద్ద బొక్క, 3ది భరించలేని తలనొప్పి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అసలు 2025లో ఇలాంటి సినిమా తీయడానికి గుండె ధైర్యం కావాలి. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు డబ్ చేశారనమాట. ఎందుకు తెలుగు డబ్బింగ్ చేశారో నాకు అర్థం కాలే. అసలు ఈ సినిమాని ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు, డైరెక్టర్కే తెలియాలి. ఇలాంటి అవుట్డేటెడ్ స్టోరీలతో వస్తే జనాలు చూస్తారని ఎలా అనుకున్నారు సార్? అసలు సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అర్థం కాక, ఏం చేస్తామో అర్థం కాక, మొత్తం మీద ఒక పెద్ద గందరగోళం అనమాట. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలంటే అదొక అంతు చిక్కని రహస్యం. ఒక్క సీన్కి ఇంకో సీన్కి సంబంధమే ఉండదు. లాజిక్ అయితే సినిమాలో అసలు చోటే లేదు. గ్రావిటీని కామన్ సెన్స్ని పక్కన పెట్టి మరీ సీన్లు రాసుకున్నారు. ఇంకా మధ్యలో ఆ పాటలు వస్తాయి అబ్బా, ఒక్క వేరే లెవెల్ టార్చర్. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. నా 6th సెన్స్ చెప్పింది ఎప్పుడు మూవీ అయిపోద్దా, ఎప్పుడు బయటపడతానని. అది వెతుక్కునే పరిస్థితి వచ్చింది. మోహన్ లాల్ గారు ఉన్నారు కదా అని ఓపెన్ చేశా. ఆయన ఎంట్రీ 1.5 ఇచ్చారు, అది కూడా క్యామియో. ఇందులో దిలీప్ గారు ఉన్నారు, వినీత్ శ్రీనివాసన్ గారు కూడా ఉన్నారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని పెట్టుకుని డైరెక్టర్ గారు ఏం తీశారో ఆయనకైనా అర్థమైందో లేదో నాకైతే డౌటే. స్టోరీ పాత చింతకాయ పచ్చడి లాంటి ప్లాటు. సీరియల్లో వచ్చే ట్విస్ట్లు కూడా దీనికంటే చాలా బెటర్గా ఉంటాయి. కామెడీ నవ్వించడానికి వాళ్ళు పడ్డ తపని చూస్తుంటే నవ్వు రాకపోయినా సరే వాళ్ళ కష్టం చూసి జాలేసింది, నాకైతే ముచ్చటేసింది. దిలీప్ గారు ఆయన ఎనర్జీ బాగుంది. ఇలాంటి వీక్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద మైనసే. ఆయన బాడీ లాంగ్వేజ్ కొన్ని చోట్ల మరీ ఓవర్ అనిపిస్తుంది. ఇక వినీత్ శ్రీనివాసన్ గారు కూడా చాలా మంచి యాక్టర్, కానీ ఇందులో ఆయన సరిగ్గా వాడుకోలేదు. మోహన్ లాల్ గారు ఆయన క్యారెక్టర్ పెద్దగా స్కోప్ లేదు. ఎంట్రీ బాగుంది. మోహన్ లాల్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే ఆ గ్రేసే వేరు. ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు అమ్మో ఏదో జరగబోతుంది అని ఎగ్జైట్మెంట్ అయ్యా. కానీ తీరా చూస్తే అంత పెద్ద లెజెండరీ యాక్టర్ని తీసుకొచ్చి ఇలాంటి నీరసమైన స్టోరీలో పెట్టడం అంటే బిర్యానీలో కరివేపాకులో వాడేసినట్టే అనమాట. నిజానికి ఆయనది కేవలం క్యామియో, కానీ ఆ క్యారెక్టర్ కొన్న వెయిటేజ్ అయితే 0. ఆయన ఎందుకు వచ్చారో, ఏం చేసి వెళ్తారో ఆ దేవుడికే తెలియాలి. సినిమా సాగదేదనైతే భరించలేకపోయినా చాలా కష్టం. క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలా చేసింది. ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి సినిమాని ముగించాలన్న తొందర డైరెక్టర్లో క్లియర్గా కనిపించింది. అసలు విలన్ ఎందుకు అలా చేస్తున్నాడో, హీరో ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాడో అన్నదానికి కనీసం అర్థం ఉండదు. విజువల్స్ మాత్రం చాలా రిచ్గా ఉంటాయి. లొకేషన్లు, కలర్ గ్రేడింగ్ బాగున్నాయి. ఓల్డ్ టెంప్లెట్లో కొంచెం కథలో విషయం లేనప్పుడు ఎంత అందంగా తీస్తే ఏం లాభం చెప్పండి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే పాటలు చూస్తే మలయాళంలో సాంగ్స్ బాగుంటాయి అంటారు, కానీ తెలుగులోకి వచ్చేసరికి వింటే చెవుల్లో ఉంటే రక్తం కారిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్కి సంబంధం లేకుండా అసలు చాలా లౌడ్గా ఉంది. పెద్దగా నచ్చలే. ఎడిటింగ్ అసలు ఎడిటర్ సినిమా చూసి కట్ చేశారో లేదో డౌటే. అది సినిమా లెంత్ మరీ ఎక్కువ అనిపించింది నాకైతే. చివరగా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఖాళీ సమయం ఎక్కువగా ఉండి నాకు ఓపిక చాలా ఎక్కువ, నేను దేన్నైనా తట్టుకోగలను అని ఉంటే, మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ సినిమా జోలికి వెళ్ళండి. లేదంటే బా 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 అని వదిలేసి హాయిగా ఇంట్లో పడుకొని తూ 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 అంటూ ఆవులు తీస్తూ పడుకోండి, హ్యాపీగా నిద్రపోండి చక్కగా. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5/5. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేయండి చాలు. బై బాయ్, జై హింద్.